అయ్యో అయ్య బాబోయ్ చౌపూట కాదత్త నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎర్రబడ్డాయో దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కాదండి, నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి చేసుకో. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనబడతారు, నేను ఒక్కడే బడుదేలా కనబడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, ఎవరు? మన పెళ్లి. పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయినా అవటం లేదు కదా. పెదవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ, నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే 1 నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను, ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరగకముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా చాలా. మా నాన్న చెప్పాడు చదువుకోద్దురా చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో నువ్వు నేను పీసులు సత్యపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్ క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగువద్దురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ట్రైన్ ఇటే వస్తుంది కదా, మెయిన్ నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పరా చెప్పరా చెప్పండి చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళ. ఏదైనా క్లూ రా సత్యపండు. కులు అడుగుతారండి. 5 నుంచి ఎన్నిరా? అలా అయితే చెప్పడం చాలా కష్టం. చెప్పరా బాబు. 5 అది కాదు అది కాదు అది 6 కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అన్నీ చెప్తారు అసలు చెప్పరా.
5, 6, 7, 8 కాదు కదా? ఆ, అయిపోయిందండి. ఆ, దూకు. సార్ వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్ ఆ పక్క కూడా 4. సారీ సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. ఇంకా జంసన్నే కాదు, ఏ నా సన్ని నమ్ముకోకూడదు. ఇంకా ఈ శ్వేతనే స్కెచ్ చేయాలి. లోకలా ఫారినా? లోకల్. ఏడ్సావులే, నీ టోటల్ బాడీ రిమోట్ వాడి దగ్గరుంది. ఇష్టం వచ్చిన ఛానల్స్ చూస్తున్నాడు. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెల్ ఫోన్ ని కొట్టేయాలి. జోలకట. ఏంటి ఇది? గెటప్ ఆఫ్ స్టూవర్ట్ పురం. నువ్వు వెళ్ళి నూనె తీసుకురా. ఎందుకు? ఇప్పుడు ఆయిల్ తీసుకుని నా బాడీ మొత్తం రాసేయ్. అవును, ఒంటి నిండా ఆయిల్ ఎందుకు? ఒక్కసారి చేయి పట్టుకో, లాగు. ఇందుకు. ఫాలో గర్ల్స్. అయ్యో, సెల్ ఫోన్ కాదే. ఎక్కడ పెట్టావురా? శ్వేత, ఏంటి విజయ్ని చూడు. సైట్ కొట్టే టైం అది. అయ్యో, ఫేస్ కాదు, కొట్టేనంటే ఎలా కనిపిస్తున్నా? హే, ప్యాంట్ జేబులో సెల్ ఉంది, అది చూడమంటున్నాను. దొంగతనానికి ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎంతసేపు? లేచే వరకు. దేవుడా 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 దేవుడా. పట్టేసా. నేను పట్టేశా. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. దొంగ 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 దొంగ. నేను దొంగని కాదు. అయితే దొంగది 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 దొంగది. కరెక్షన్ అవసరమా? ఆగు. ఎక్కడ దొంగ? ఎక్కడ ఎక్కడ దొంగ? పట్టుకో, పారిపోవద్దు. నేను వస్తున్నా, నీకే భయం లేదు. వస్తున్నా. దొంగ ఎక్కడ? ఎక్కడ దొంగ? ఏడు దొంగ? దొంగ ఎక్కడ? ఎక్కడ? నా ఇంట్లో దొంగలా? ఎక్కడ ఎక్కడ? కల్లోకి వచ్చారండి, ఎటెళ్ళారో తెలియట్లేదు. ఈ వయసులో కల్లోకి దొంగలు రావటం ఏమిటయ్యా? అమ్మాయిలు రావాలి గాని. అవును సార్, కొత్త ప్లేస్ కదా, పోను పోను నీకే అలవాటు అవుతుందిలే. కొత్త ప్లేస్ కదా, పోను పోను అలవాటు. ఈ కాలనీలో నేనుండగా నీకేమీ భయం లేదు. దొంగ దొంగ దొంగ. నేనేనండి. నువ్వా? ఈ టైంలో కూడా ఇదేమిటే? మూన్ లైట్ లో కూడా నా స్కిన్ పాడవకూడదు కదా, అందుకే ఈ ప్యాక్. అవును, మన డిసిప్లిన్ డాక్టర్ని కిందనే వదిలేసి వచ్చావా? అయ్యో, అసలేది అమాయక బ్లేడి పిల్ల, మాటలు రాని మేక పిల్ల. అబ్బే, అమ్మా డాక్టర్, డాక్టర్ వస్తున్నానమ్మా. దొంగల్లో రోమియోలు కూడా ఉంటారు. అయ్యో, అవుతాడేంటి? అమాయకపు లేడీ పిల్ల, మాటల రాని మేకపిల్ల, డిసిప్లైన్డ్ డాటర్, డెడికేటెడ్ డాటర్. బాగా ఆయిల్ పూసిన నాటుకోళ్ళ ఉన్నావు. అలానే బయటికి వెళ్ళావనుకో, ఎవడన్నా ఫ్రై చేసేస్తాడు. అందుకే ఆ షర్ట్ ఇచ్చా. ఎక్కడో చూసానే. ఏ పిచ్చి పిల్ల, ఆ సెల్ ఫోన్ లో కెమెరానే లేదు, అక్కడ పెట్టేళ్ళు. ఎక్కడో చూసానే.
పో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.